ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలండి. మంచిది ప్రియులారా, ప్రకటించిన ప్రకటన మేరకు మనమందరము ప్రభు సన్నిధానంలో ప్రార్థించబద్ధులమై ఉన్నాం. కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానించుకొని ఈ సమయాన్ని విడిచిపెడదాం. 9:28 అయింది. ఒక అరగంట వాక్యాన్ని ధ్యానించుకొని సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పచెబుదాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, యోహాను రాసిన ప్రవచనాల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము 10వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనో వేయనేరడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములలో నేను నిన్ను కాపాడేదను. మరి ఒక వచ్చిన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, 27, 28 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. 27, 28. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకులకు పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయర్థం ప్రార్థించుకుందాం. అందరూ తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభించవలసిందిగా మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగలనైన జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములనైనా గడిచిన కాలంతో కాచి రక్షించి మరి ఒక దినాన్నిచ్చి ప్రభు దినం, పరిశుద్ధ దినం నీ సన్నిధి కాంతిలో చేరి నీ సన్నిధానములో నీ యొక్క పాద సన్నిధిలో నీ యొక్క బల చుట్టూరు ఒలివ మొక్కల వలె చేరి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. నీ యొక్క మరణ పునరుద్ధాలను జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క శరీరార్థాలను వివేచిస్తూ నాయన మరి మేము నిర్మలమైన మనస్సాక్షితో నీ సన్నిధానములో ప్రీతికరమైన సేవ జరిగించి ఉంటుండగా నాయన మరి మీరు మా జిహ్వా ఫలాన్ని నాయన మరి మీరు ఆగ్రాణించారు. అందరూ బట్టి నీకు స్తోత్రం. ఇటు స్థితి లేక ఇంకా పాపజ్ఞప్తి గల మనస్సాక్షితోనే నీ సన్నిధానంలో చేరి నాయన సంపూర్ణ సిద్ధి నొందని మనస్సాక్షితో నాయన మరి ఎవరైనా ఇంకా నాయన మరి ఆ రీతిగానే నాయన మరి దాస్యమని కాడి కింద ఉండి నాయన మరి ఆరాధనను జరిగిస్తున్నట్లయితే వారందరికీ ఈ క్షణమందే, ఈ దినమందే, ఈ సమయమందే వారి హృదయాలు పవిత్రపరిచిన నీవు మనస్సాక్షి కూడా పవిత్రపరిచావనే రక్షణ నిశ్చయతో, విశ్వాసమూలమగు నిశ్చయతతో వారందరూ కూడా నీ సన్నిధానంలో నిర్మలమైన మనస్సాక్షితో నాయన మరి ఆరాధన చేయలాగిన మీరు కృప చూపించమని నీ దాసుడు సిలువసాటును మరుగుపరిచి ఆత్మ సంచారముతో నాయన మరి వాక్యాన్ని మీరే అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం గత దినాల నుంచి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈ ఫిలదెల్ఫియా
సహోదర ప్రేమ ఉన్న సంఘములో వాక్యం ఏ విధంగా మనము ఎరుగుతామో అట్టి వాక్యాన్ని లేకపోతే ఆయన నామాన్ని ఎరగటం అంటే మనము ఆత్మానుభవంలోనికి వెళ్ళటం ప్రియులారా. ఆత్మానుభవంలోనికి మనం ఏ రీతిగా వెళతాము అనేది మొదట మనం తెలుసుకోవడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4, 5 వచనాలు కింద 10వ వచనం. ఆ హృదయంలో ప్రకాశము 10వ వచనంలో దేహమందు ప్రత్యక్షపరచబడాలని అంటే విశ్వాసికి కావాల్సింది మొదట మన ఉదయకాలంలో ఆరాధన తలంపులు కూడా విని ఉన్నాం ప్రియులారా. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కావాలి. మనసాక్షికి కల్మషం తోచకూడదు. నేను గత వర్తమానంలో చెప్పిన రీతిగా అన్నిటికీ మూలము మనస్సాక్షి ప్రియులారా. మనసును బట్టి ప్రతి మనిషి కావచ్చు లేకపోతే మానవుడు కావచ్చు, ఖచ్చితంగా ఆ మనసును బట్టి మన యొక్క జీవితం ఉంటుందని మనస్సుని దేవుడు నిర్మలత్వాన్ని లేకపోతే కడుగుచుండగా మనము ఆ యొక్క మనస్సాక్షిని ఖచ్చితంగా మనం పొందుకోవాలి. అదేదో మనం సంపాదించుకునేది కాదు ప్రియులారా. మీకు లోగడ కూడా జ్ఞాపకం చేశాను. మనస్సాక్షి అనేది క్రీస్తు రక్తం ద్వారానే శుద్ధి చేయబడాలి. మనస్సాక్షి శుద్ధి చేయబడాలంటే, రక్తం ప్రోక్షించాలంటే ఖచ్చితంగా పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5 వచనాలు మనకి బాగా ఎరిగి ఉండాలి. చూస్తారా ఒకసారి? పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును చాలు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును అని అంటే కావాల్సింది మనస్సాక్షి విషయంలో శుద్ధి కలగడానికి ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడాలి ప్రియులారా. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు వారు పాప పరిహారార్థ బలి జరిగించిన తోడనే ఈ ప్రధాన యాజకుడు తనది గాని రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ కరుణాపీఠం మీద ఆ 2 కెరూబుల మధ్య రక్తాన్ని 7 మార్లు ప్రోక్షిస్తాడు ప్రియులారా. ఆ సమయంలో ఎవరైతే ప్రాయశ్చిత్తం కలిగి వారు వచ్చి ఉన్నారో వారెవరు కూడా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి వీలు లేదు. మనము లేవ్యాకాండం 16వ అధ్యాయం గమనించినట్లయితే మనం స్పష్టంగా ఆ వచనాలను మనం ఎరుగుతాం. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసికి అనుగ్రహించబడిన జీవితం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తం అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ 2 కెరూబుల మధ్య ప్రోక్షింపబడిన నాటి నుంచి విశ్వాస జీవితం ఆరంభమవుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన పక్షంలో విశ్వాసి నీతిమంతుడని ఎరగడు ప్రియులారా. ఆ నీతి మన వల్ల కలిగినది కాదు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మన నీతి వల్ల కలిగిన నీతి అయితే అది ఖచ్చితంగా అది పోవడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన నీతి అది క్రీస్తు యేసునందు క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా క్రీస్తు అతి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించి ఆయన ఎదుట ఆయన సముఖమందు మనకు ప్రాయశ్చిత్తం కలగ చేయడం నిమిత్తము అర్పించుకున్న రక్తం ప్రియులారా. కాబట్టి అది ఇప్పుడు చదవండి 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎందుకు చేస్తుంది? అది
మరి ఇదే 10వ వచనంలో మనం మొదటి 2 వచనాలు గమనించినట్లయితే సంపూర్ణ సిద్ధి నొందని ఆత్మలు అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు సారిసారికి ఏటేటా వారు బలులు అర్పిస్తూ వచ్చారు. ఎందుకని? మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము సంపూర్ణ సిద్ధి కలగజేయలేవు. ఇదే 9వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా రాశాడు దేవుడు. చదువుతున్నప్పుడు మనకు విషయాలు అర్థం కావు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం హృదయం ముందు లక్ష్యం ఉంచితే వాక్యం అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి కలిగే వాక్యం అది హృదయంలో విశ్వసించడం ద్వారా జరిగేది ప్రియులారా. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు బైబిల్ తీసి ఎంతో దీర్ఘంగా దాంట్లో నుంచి ఏదో వెలికి తీద్దామని చూడబాకండి. నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక వచనం చదివిన తర్వాత మనము ఆ వచనం విషయంలో ఎదుటి వ్యక్తి ఏ విధంగా చెప్తాడో అనే జిజ్ఞాసని పక్కన పెట్టి పై వచనం ఎలా ఉంది, కింద వచనం ఎలా ఉంది, అసలు ఈ వ్యక్తి ఏం చెప్పదలుచుకున్నాడనేది ఖచ్చితంగా భ్రమపరచ ఆత్మీయ ప్రియులారా. నో డౌట్ నేను ఇది ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నేను అనుభవంలో కూడా వెళ్ళిన వాడినే. ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపుతామో అప్పుడు వాక్యం హృదయంలో ప్రత్యక్షమవుతుంది ప్రియులారా. మీరు ఖచ్చితంగా విశ్వాస వాక్యం విడుదల అవ్వాలని, వాగ్దానరూపకమైన వాక్యం హృదయంలో ప్రకాశించాలని మీరు సిద్ధ మనసుతో హృదయాన్ని ఓపెన్ చేసి వాక్యం అనకపోతే వాక్యం కలగదు. సేవకులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, ఎవరు ఎన్ని సంవత్సరాలు చెప్పినా అది జరగని పరిస్థితే ప్రియులారా. అలా జరిగిన తోడనే మనకు కలిగే ఆత్మానుభవం మన హృదయంలో లేకపోతే మన జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. అదే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో మరి ఈ ఆనందాన్ని మనము కలిగినాము అని ధైర్యంగా ఎలాగ చెప్పగలగం? సారిసారికి మనము ఆదివారం ఆరాధన కొరకు, శనివారం పాపజ్ఞప్తి గల మనస్సాక్షితోనే ఇంకా మనం ఆరాధన చేస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్తున్నాము, కానీ కింద వచ్చేసరికి నీతి ఎలా కలుగుతుందో మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రియులారా. ఇంకా నీతి విషయంలో స్పష్టత, విశ్వాస విషయంలో స్పష్టత, పాపక్షమాపణ, నీతి, సమాధానము, కృప, నిరీక్షణ విషయంలో స్పష్టత లేకపోతే ఇక మనం ఆ పక్షంగా క్రీస్తు సరిపోయినది నిష్ప్రయోజనమే అవుతుంది. ఎందుకంటే మనము ఉదయకాలంలో సహోదరుడు చెప్పినట్లు మనం నీతిని అనుసరించిన చేసిన క్రియల మూలము అయిపోతాయి. ఇక్కడ కూడా చదివాం కదా, నిర్జీవ క్రియలు. అవి క్రియలే కానీ అవి నిర్జీవ క్రియలు, జీవం లేవుగా ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ఏమి లేదు చెప్పండి. ఈ 9వ అధ్యాయం 14వ వచనం ప్రకారం నిర్జీవ క్రియల్లో జీవం లేదు. దానికి ఏంటి కారణం చెప్పాలి? ఏంటి కారణం? క్రీస్తు రక్తమే కదా. క్రీస్తు రక్తం లేకపోతే నీ యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడదు. మొదట నీవు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడలేవు ప్రియులారా. కాబట్టి క్రీస్తు రక్తమే నీతిమంతులుగా, ఆయన కృప వలన అంటే సువార్త వలన మనము నీతిమంతులమయ్యామన్న సంగతి మనకి నిశ్చయత లేకపోవడమే ప్రియులారా. తద్వారా ఏం కలుగుతుంది? మనం నిర్జీవ క్రియలే ఆచరిస్తూ ఉంటాం. దానిని బట్టి మన మనస్సాక్షి ఖచ్చితంగా సంపూర్ణ సిద్ధి నొందనదిగానే ఉంటుంది. మనకు ఆత్మానుభవం కలగాలంటే మొదట మనకు తెలుసుకోవాల్సింది నిబంధన ప్రియులారా. ఆ నిబంధన మనకు అది క్రొత్త నిబంధన అని, అది నిత్యమైన నిబంధన అని, ఆ నిబంధన సంబంధము రక్తమును బట్టి మనకి ఇప్పుడు ఏమవుతుంది? మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. అని అంటే మొదట నిబంధన, రెండవది ఇట్టి విషయమైన ఏర్పాటు, తర్వాత కలిగే మనస్సాక్షి ప్రియులారా. ఈ మూడు మనిషి ఎరగకపోతే లేకపోతే విశ్వాసి ఎరగకపోతే ఆత్మానుభవం అనేది మనకి కేవలం ఒక థియరిటికల్గానే ఉండిపోతుంది. ఆత్మానుభవం అని అంటే మనకి చెప్పారు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు, కింద 10వ వచనం దట్స్ ఇట్ అయిపోయింది అని అనుకుంటాం. కానీ మనం అది ఏ రీతిగా తెలుస్తుంది మనకి? దాని ద్వారా వచ్చే రిజల్ట్ ద్వారానే.
ఇప్పుడు మన ప్రియుల బిడ్డలు అందరూ కూడా ఎగ్జామ్స్ పాస్ అయ్యారని గవర్నమెంట్కి తెలిసి మనకు చెప్పకపోతే ఏమవుతుంది? తెలుస్తుందా? రిజల్ట్ తెలియాలి కదా. అదే రీతిగా మనము దేవుని విషయంలో నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనకి మరణసాక్షి విషయంలో నిర్మలత్వం పొందాం, తద్వారా సంపూర్ణ సిద్ధి నొందింది. కాబట్టి మనం యథార్థమైన ఆరాధన చేస్తున్నాం కనుక ఆనందం కలిగి ఉన్నాం అని చెప్పడానికి మూలం రిజల్ట్ ఏంటంటే మనం సంతోషంగా ఉండడమే ప్రియులారు. మనం ఆత్మలో సంతోషంగా దేహమందు ప్రత్యక్షపరచబడకపోతే మొదట మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మనస్సాక్షి ఎల్లప్పుడూ శుద్ధి జరగట్లేదు అని. విశ్వాస విషయంలో జీవం విషయమైన ఏర్పాటు లేకపోతే జీవించే విధానం ఏ రీతిగా గ్రాంట్ కాదు, అదే రీతిగా మనస్సాక్షి శుద్ధి చేయబడడం అనేది కూడా గ్రాంట్ కాదు. ఒకసారి జరిగిపోయిందిలే, అది కంప్లీట్ అయిందని అనడానికి వీలు లేదు ప్రియులారా. ఎందుకంటే కొనసాగింపు అనేది ఆ మనస్సాక్షి మీదే ఆధారపడి పనిచేస్తుంది. మనస్సాక్షి విషయంలో ఎందుకు అంత ఆత్మప్రభు మనకి అంత స్పష్టంగా వివరించగలుగుతున్నాడు అని అంటే, ఆయనలో పాలివారం అవ్వాలనంటే అదే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ప్రియులారు. మనం ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి కట్టడను విధి విధానాన్ని మనం అనుసరించి జీవించాలని అంటే ఖచ్చితంగా ఆత్మలో బాప్తిస్మం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మని పవిత్రపరిచి అనుగ్రహించిన దేవుడే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందని ఎడల మనకు ఆత్మానుభవం కలగదు ప్రియులారు. క్రీస్తులో బాప్తిస్మం పొందిన వారికి ఖచ్చితంగా నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది. మనం క్రీస్తు మన కొరకు చనిపోయాడని మనం నోటితో వల్లిస్తూ ఉంటాం, కానీ ఆయనలో, ఆయన యొక్క మరణములో, ఆయన యొక్క బాప్తిస్మం లేకపోతే ఆయన యొక్క పునరుద్ధానములో మనం పాలివారమయ్యామన్న విషయాన్ని గ్రహించకపోతే ఈ మనస్సాక్షి ఏంటో మనకు అర్థం కాదు ప్రియులారు. అంటే నేను క్రీస్తుతో కూడా చనిపోయానన్న విషయాన్ని, నేను కూడా చనిపోయానని నువ్వు నమ్మాలి. లేకపోతే నేను పురుగును ప్రభువా, నేను ధూళిని ప్రభువా, నేను దుమ్మును ప్రభువా, నేను ఇంకా అపవిత్రుడినే, నువ్వు మాత్రమే పవిత్రుడు అని చెప్పుకోవడంలో తగ్గింపు జీవితం ఉందని అనుకుంటున్నావు, కానీ అది దురాత్మ ప్రియులారు. నో డౌట్ అది దురాత్మ. ఎందుకనంటే ఇది నిజమా అని చెప్పేది దురాత్మే. నీ హృదయంలో నువ్వు ఇంకా పవిత్రుడు కాలేవని అంటున్నావంటే నీ యొక్క మనసాక్షి లేకపోతే నీ యొక్క జీవిత విధానం అది విశ్వాస మూలమైనది కాదు కనుకనే నీకు ఆ డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి అది అలా జీవించాలంటే కలిగేది ఎలాగనంటే నీవు పొందిన స్థితిని నువ్వు తెలుసుకోవాలి. నీ యొక్క మనస్సాక్షి శుద్ధి కలిగిందని తెలుసుకోవడానికి నీవేదో చేస్తే ఆ మనస్సాక్షి శుద్ధి చేయబడితే, అవును నేను ఇంతకాలం ఇప్పుడు లెంటి డేస్ నడుస్తున్నాయి, 40 దినాలు నేను ఎంతగానో దేవుణ్ణి భక్తి చేశాను కనుక దేవుడు నాకు ఈ యొక్క మనస్సాక్షిని ఇచ్చాడు, లేకపోతే ఈ పరిశుద్ధాత్మని ఇచ్చాడు అని నీవు గ్రహింపు పొంది జీవించుతున్నావు అని అనుకోండి, మధ్యలో డుమ్మ కొట్టమని గ్యారంటీ ఏంటి? కాబట్టి మనము నీతిని అనుసరించి క్రియల మూలంగా ఏది కలగదు ప్రియులారు. కాబట్టి మనకు నీతి కలిగింది ఆయన ద్వారానే. మనము ఆయన యొక్క ఏర్పాటు లేకపోతే ఆయన అనుసరించిన ప్రతి విశ్వాసం సంబంధమైన దేవుని ఏర్పాటు ఎట్టితో మనం గ్రహించుకొనకపోతే అది మనకి కలగదు. కాబట్టి ఇప్పుడు ఈ హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు రక్తం ఖచ్చితంగా అవసరమైనదని మనం ఎరిగాం. ఆ రక్తము అతి పరిశుద్ధ స్థలంలో తనది కాని రక్తాన్ని ఒక్కసారి ప్రవేశించాడు, మాటి మాటికి జరగట్లేదు. అంటే ఆ కార్యాన్ని ముగించబడిన కార్యమా లేకపోతే నిరంతరం జరుగుతున్న కార్యమా ప్రియులారు? చెప్పండి, నిద్ర వస్తుందా? హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27, 28 వచనాలు చూడండి ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27, 28 వచనాలు.
మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షము పాపము లేకుండా అని అంటే ఎవరు పాపం లేకుండా? ఇక్కడ మనకి కంటెక్స్ట్ అవసరం కదా. ఎవరు పాపం లేకుండా, ఎవరు పాపం నిమిత్తం దేవుడు ఆ మనస్సాక్షిని మనకి క్రీస్తు రక్తం అంటే తన రక్తం ద్వారా అనుగ్రహిస్తున్నాడు. రెండవసారి ఎదురు చూసే ప్రత్యక్షత అది నిరీక్షణ విషయమైన ప్రత్యక్షత. ఆ నిరీక్షణ మన కొరకు పాపముల కొరకు కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మూల భాషలో పాపముల కొరకు అనేది దేవుడు రెండోసారి పాపముల కొరకు రావట్లేదు అని అంటే నాట్ టు డీల్ విత్ సిన్ అని ఉంది మూల భాషలో. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీషు ట్రాన్స్లేషన్లో దాన్ని ట్రాన్స్రిఫికేషన్ అంటారు. దాన్ని ఏమంటారని అంటే మూల భాషలో తీసుకున్న రూట్ వర్డ్ ఇది గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి నూతన నిబంధన దాని నుంచి సంగ్రహించిన రూట్ వర్డ్ ఏంటంటే నాట్ టు డీల్ విత్ సిన్ అంటే పాపముల కొరకు కాదు రెండోసారి దేవుడు ప్రత్యక్షమయ్యేది. దేని కొరకు? నీతి నిమిత్తమై మనం జరిగించిన క్రియల మూలముగా ఇవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. ఇక్కడ చెడ్డవి అని అంటున్నాడంటే అది పాపముతో లింకప్ అయి ఉంది కదనంటే నువ్వు అలా అనుకున్నా కూడా దేవుడు పాపం నిమిత్తం నిన్ను దేవుడు బహుమానాలు ఇవ్వడు ప్రియులారా. నీవు చేసిన పని నిమిత్తం దేవుడు బహుమానాలు ఇస్తాడు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో మనకు గ్రహింపు ఎప్పుడు వస్తున్నాయంటే ఈ నిర్మల మనస్సాక్షి మనకు కలిగినప్పుడే. మనస్సాక్షి విషయంలో కల్మషం తోస్తే రేపు నేనేమై ఉంటానో నా విషయాన్ని నేనే గ్రహించుకోలేను ప్రియులారా. అంటే రేపు నా నీతి పోతుంది, నా రక్షణ పోతుంది, లేకపోతే నా పరలోక రాజ్యం పోతుంది అనే నిశ్చయతలో నువ్వు ఎంతకాలమని జీవిస్తూ ఉంటావు. కాబట్టి వీటన్నిటి విషయంలో అది ధర్మశాస్త్ర మూలముగు నీతి బయలుపరచబడిన సంగతి ప్రియులారు. కాబట్టి మనకు అవసరమైన నీతి అది విశ్వాస మూలముగు నీతి, అది దేవుడు అనుగ్రహించు నీతి ప్రియులారు. ఆ నీతి ఇప్పుడు మనం క్రీస్తు యేసే మన నీతి అనేది. క్రీస్తు యేసు ద్వారా ఆయన మన కోసము మనల్ని దేవుని నీతి అవ్వటం కోసం ఆయన పాపమయ్యాడని కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కావచ్చు. క్రీస్తు యేసే నా నీతి అని కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31 కావచ్చు. వీటన్నిటి విషయాల్లో మనకి స్పష్టత ఏమనిస్తుందనంటే ఆయనే మన నీతి అని. మరి మనుషులు ఒక్కసారి చనిపోతారు. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తు యేసు ఒక్కసారి చనిపోయాడు కదా. మరి రెండోసారి చనిపోవడానికి అవకాశం ఉందా? లేదు కదా. ఎందుకనంటే ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన క్రీస్తు యేసు రక్తం ఒకసారి అర్పించబడింది. ఇంకో రెండోసారి పాపాలని మళ్ళీ తీసివేయడానికి లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన మొదట వచ్చింది పాపాలు తీసివేయడానికి, రెండోసారి వచ్చేది మళ్ళీ పాపాలని లెక్క కట్టడానికి అని అనుకున్నామా? పప్పులో కాలు వేసినట్టు. ఎందుకంటే నాట్ టు డీల్ విత్ సిన్ అని అంటే పాపాల కోసం కాదు ఆయన వచ్చేది. తన సంఘాన్ని ఆయన సన్నిధానంలో చేర్చుకొని బహుమానాలు ఇవ్వడం కోసమే వస్తున్నాడు. ఆ రీతిగా మనం ధ్యానం చేస్తే మనకి దేవుడు మనకు అనుగ్రహించిన నిర్మలమైన మనస్సాక్షి ద్వారా ఆత్మానుభవం కలుగుతుంది. తద్వారా పాపం చేయకుండా మనం ఉండగలుగుతాం. పాపం చేయగలుగుతున్నామని అంటే మనం విశ్వాస విషయంలో నిశ్చయిత లేదు. పాపం చేస్తున్నాము అంటే లేనప్పుడు, పాపం చేయకుండా ఉండడం కలుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆత్మానుభవం ఏంటంటే మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ పాపం అనే విషయాన్ని సారికి మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే మనలో నిర్మలమైన మనస్సాక్షి కలగదు ప్రియులారా. నేను నీతిమంతుని నేను చెప్పుకుంటేనే దాని ద్వారా నీకు నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుంది. తద్వారా నీకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది? ఆత్మానుభవం, నీకు సంతోషం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, నోరు తిరగబడుతుంది. ధైర్యంగా నీవు హృదయంలో ఉన్న ఆ ప్రకాశాన్ని బయటికి చెప్పగలుగుతాం. అప్పుడు మాత్రమే మనకి ఆ
నిశ్చయిత అనేది వస్తుంది ప్రియులారు. కాబట్టి నీతి చనిపోదు అని అన్నప్పుడు మన క్రీస్తు చనిపోడు గనక మన నీతి చనిపోతుందా? సింపుల్ అండి. రక్తము ద్వారా నీతి అనుగ్రహింపబడుతుంది. ఆ నీతి చనిపోదు అన్నప్పుడు మన నీతి ఎలా చనిపోతుందో చెప్పండి. కానీ నీవు అనుసరించి చేసిన క్రియలు మనం నిజీవ క్రియలు చేస్తే ఖచ్చితంగా నీ యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడదు, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి అవుతుంది. ఏదైతే క్రీస్తులకు బాప్తిసం నేను పొందానన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి మరలా పాపం చేస్తావు. అంటే క్రీస్తులోకి బాప్తిసం పొందాను అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. కాబట్టి నీ యొక్క మనస్సాక్షి విషయంలో డిస్టర్బెన్స్ అయిపోయింది. బలహీన మనస్సాక్షి వస్తుంది, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వస్తుంది. ఖచ్చితంగా నువ్వు పాపం చేస్తావు. పాపం చేస్తున్నావు కనుకే ప్రభువా నేను పాపిని అని ఇంకా నువ్వు పాపివి కాకపోయినా నీ యొక్క చేస్తున్న పాపముల వలన నీవేమైపోతున్నావు? మనస్సాక్షి విషయంలో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది ప్రియులారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, నేను ముగిస్తున్నాను ఒక వచనం చెప్పి, 6వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఈ విషయాన్ని మనం నమ్మకపోతే మనకి మన నిర్మలమైన మనస్సాక్షి రాదు ప్రియులారా. ఆ రక్త ప్రోక్షణ మన మనస్సాక్షిని శుద్ధి చేయదు, ఎందుకంటే మనం ఒప్పుకోవట్లే. అది ఏదైతే జరుగుతున్న క్రియ నీకు యాక్సెప్టెన్స్ లేకపోతే నీకు వేస్తారు. కరోనా టైంలో నీకు ఇంజక్షన్ వేస్తానని చెప్తున్నారు, నువ్వు వేయించుకోకపోతే వాళ్ళు వేస్తారా? ఖచ్చితంగా వేయరు, మనం వేయించుకుంటేనే వేస్తారు. కాబట్టి క్రీస్తు రక్తం కూడా అంతే. ఇప్పుడు నువ్వు సువార్తని నమ్మని పక్షంలో అది పాపం. రెండవసారి ఆయన ఒకసారి మృతి పొందాడు, రెండవసారి రాడు. నీ మనస్సాక్షి విషయంలోనే కాదు, నీ సువార్త నమ్మని ప్రజల విషయంలో కూడా నువ్వు కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తున్నావు అని అంటే, సువార్త నమ్మట్లేదని అంటే ఎవరికి నష్టం? ఆ పాపం విషయంలో దేవుడు ప్రయత్నం చేయడానికి మరొకసారి అయితే రాడు ప్రియులారా. నీకు పాపం విషయంలో పాపాన్ని శిక్ష విధించడానికి, పాపములో ఇక లేవు అని చెప్పడానికి మొదట రాకడ అయిపోయింది. నువ్వు అది సువార్త నమ్మని పక్షంలో నీవు నీతిమంతుడిగా తీర్చబడవు. నువ్వు యేసుక్రీస్తుని నమ్మి నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత క్రీస్తులో బాప్తిసం పొందలేదని నమ్మకపోతే నీకు మనస్సాక్షి శుద్ధి లేదు ప్రియులారా. నాకు ఇవన్నీ అవసరం లేదు, కానీ నేను వచ్చి ఏదో భక్తి ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాను, దేవుడు నాకు మంచిగా నడిపిస్తున్నాడు అంటే వారికి ఈ మనస్సాక్షి అవసరం లేదు, జీవితం అవసరం లేదు, ఎటువంటి విషయం అవసరం లేదు ప్రియులారా. అంటే మనం సంఘములో స్తంభముగా కాదు కానీ ఇంకే రకంగా ఉన్నాం చెప్పారు కదా మనకు సుధాకర్ బాబు గారు. స్తంభముగా ఉన్నామా, మూల కంబములుగా ఉన్నామా? ఖచ్చితంగా ప్రియులారా మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇంకా ఎంతో సమయం లేదు. మనము మనిషిగా మనం జీవించాలంటే మనిషి కుమారుడిని మనం నమ్మాలి. మనం మనిషిగా జీవించలేకపోతున్నాం అంటే దానికి మూలం ప్రేమ లేదు కదా మనలో. మనం ఎదుటి వ్యక్తిని ఒక వ్యక్తిగా చూడలేకపోతున్నాం. దానికి కారణం అదే, క్రీస్తు రక్తాన్ని మనం అంగీకరించలేం. క్రీస్తు రక్తంలో నేను నీతిమంతుడిని అయ్యానని విశ్వాసం బట్టి కలిగే ప్రేమ మనలో లేదు ప్రియులారా. విశ్వాసం, నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేకపోతే ఖచ్చితంగా నీతిమంతుడు అని నువ్వు నమ్మలేవు. 8వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయినాడలా
మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. నమ్ముచున్నాము అని అంటే నేను నమ్మనంటే ఎవరికి నష్టం చెప్పండి? నేను నమ్మను, నేను పాపిగానే దేవుణ్ణి ప్రదర్శించుకుంటానంటే సాతాడు చంకలేసు కొట్టుకుంటూ చెప్పుకుంటుంటుంది, అది కదరా నేను కావాల్సింది. విశ్వాసిని విశ్వాసములో జీవితంలో నడిపించకపోవడమే దాన్ని చేసే క్రియ ప్రియులారది. ప్రభు విషయమైన జ్ఞానం మనకు లేకపోతే ఖచ్చితంగా అది తన పని తాను జరిగించుకుంటూ పోతుంది. ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ, మనకి భ్రమపరచు ఆత్మ, అదే నీతి విరోధ సంబంధమైన ఆత్మ. దానినే ధర్మశాస్త్ర బోధ అంటున్నాం ప్రియులారు. ఆ బోధ విషయంలో చాలా చక్కగా నేర్పిస్తుంది, కానీ అది నోరు మూపిస్తుంది. నీ నోరును మూపించేది అదే ప్రియులారా. నోరు తెరవని పక్షంలో నువ్వు నోరు తెరవలేకపోతున్నావు అని అంటే నువ్వు అదే నిబంధనలో ఉన్నావని దాని అర్థం. నువ్వు ధైర్యంగా నోరు తెరుస్తున్నావు అని అంటే ఎవరు తెరుస్తారు ధైర్యంగా నోరు చెప్పండి? ఎవరు తెరుస్తారు? దాని విషయంలో గ్రహింపు ఉన్నాలో తెరుస్తారు, అలాగే జీవిస్తున్నాలో నోరు తెరవగలుగుతారు. ఎప్పుడైతే మనం క్రీస్తులో బాప్తిసం పొందినామని, ఆయనతో పాతి పెట్టబడ్డాము అని నమ్మిన మనం క్రీస్తుతో కూడా మళ్ళీ తిరిగి లేచామనే విషయాన్ని, ఇంకా ఆయన లేచిన క్రీస్తు మరలా చనిపోడని తెలియాలి. ఆ తెలియపరచబడిన జ్ఞానమే నీ మా యొక్క మనసును నిర్మలత్వాన్ని కలగజేస్తుంది. క్రీస్తు చనిపోడంటే నేను చనిపోనని నువ్వు అనుకోవాలి. నేను చనిపోతానని అనుకుంటే ఇక దేవుడు అనుగ్రహించిన ఆత్మ నియమం ఎందుకు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చివరిగా నేను ముగిస్తున్నాను ప్రియులారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడి మనల్ని ఏం చేసింది? పాప ప్రభుత్వము ధర్మశాస్త్ర ప్రభుత్వం నుంచి మనల్ని విమోచించింది. ఆ ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుంచి నన్ను విడిపించను అని నువ్వు నమ్మలేదనుకో, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం చెప్పండి? నీకే నష్టం ప్రియులారు. నువ్వు ఆ రీతిగా జీవితం స్టార్ట్ చేస్తే నీకు ఖచ్చితంగా ఏం కలుగుతుందని అంటే భయం కలుగుతుంది. ఏ భయము? ఏ భయం ప్రియులారు? నేను 100కి 100% నేను ప్రతిసారి మ్యాథ్స్లో 100% నేను తెచ్చుకుంటూ ఉంటున్నాను అంటే 4 సార్లు తెచ్చుకున్నానంటే 5వ సారి తెచ్చుకోవాల్సిన భయం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. అలాంటి భయంలో లేకపోతే ఇంక మనం చేసేది ఏం లేదులే. కానీ 10 సార్లు లేకపోతే 10 సార్లు నేను 100% తెచ్చుకొని 11వ సారి నేను తెచ్చుకోవాలని అంటే అతను ఎంత భయం కలిగి ఆ 100% ఆ 100% కోసం మనిషి ప్రయత్నం చేస్తాడో చూడండి. అలాగనే క్రీస్తుతో నేను చనిపోయానంటే అది ఆయన మరణం ద్వారా నాకు పాప విమోచన కలిగింది. ఆయన జీవించడం చేత నాకు నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుందని అంటే ఆయనతో పాటు నేను జీవించేవాడని అన్నప్పుడు ఆ జీవించే విధానంలోంచి ఎలాగ తొలగిపోతాం? ఆ విషయాన్ని మనం పట్టుకోవాలి ప్రియులారా. అది పట్టుకోని పక్షంలో మనిషి ఖచ్చితంగా మనం అనుసరించి క్రియల మూలముగా అయితే ఖచ్చితంగా ఈ 40 దినాలు ఖచ్చితంగా ఆచరించి దాని ద్వారా కలిగే రిజల్ట్ ఖచ్చితంగా బ్రహ్మపరచాత్మ ఇస్తాడు. రిజల్ట్ కూడా ఇస్తాడు ప్రియులారు. మీరు అనుకుంటున్నారేమో, రిజల్ట్ ఇస్తాడు, దాంట్లోనే జీవింపజేస్తాడు. కానీ నీకు క్రీస్తు యేసు ద్వారా కృపచేతనే అనుగ్రహింపబడిన ఆ యొక్క నీతి, తద్వారా కలిగే నిర్మలమైన మనస్సాక్షి పాపం చేయకుండా ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు నీకు తెలుస్తుంది, అరే పాపం చేయకపోకుండా ఉండడం ఇంత సులువా అని. అప్పుడు దానికోసమైన భయము ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తుంది? మరలా జీవింపజేయడానికి ఒక్కసారి కలిగిన ఆత్మానుభవం చేత
మనము కలిగిన నిర్మలత్వాన్ని పోగొట్టుకోకుండా ఆత్మ ప్రభు కూడా మనకు సహాయం చేస్తాడు ప్రియులారా. ఆ విషయాన్ని మనం గ్రహించుకోలేని పక్షంలో ఇవన్నీ ఆత్మానుభవంలోనికి రావు. ఆత్మానుభవంలోనికి రాని పక్షంలో మనం ఖచ్చితంగా మన యొక్క విశ్వాస విషయంలో నిశ్చయత రాదు. విశ్వాస విషయంలో నిశ్చయత లేకపోతే అది యథార్థమైన ఆరాధన కాదు ప్రియులారా. ఏంటి ఈ అబ్బాయి ఆరాధన కాదంటున్నాడు, మరి నేను పాపినేని ప్రార్థన చేస్తున్నాను చేసే ఆరాధన కాదంటే ఆరాధన కాదనే లేఖన గ్రంథం చెబుతుంది ప్రియులారా. కాబట్టి ఎందరైతే వారు యథార్థమైన ఆరాధన చేస్తున్నారు, నేను 2018 వరకు యథార్థమైన ఆరాధన చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు విశ్వాస విషయంలో నిశ్చయత కలగలేదు, రక్షణ విషయంలో నిశ్చయత లేదు. పాపజ్ఞప్తి గల మనస్సాక్షితేనే శనివారం అలాంటి ఆరాధన చేస్తున్నా, ఆదివారంకి వచ్చేసరికి అలాంటి ఒప్పుకుంటున్నాను ప్రియులారు. మరి అలాంటి విషయంలో నాకు యథార్థ ఆరాధన నేను ఎలా కలుగుతాను? ఎందుకంటే ఏదైతే పాపము నాలో నివసిస్తుందో ఆ పాపము నా యొక్క శరీరాన్ని ఏలుతుందన్న విషయాన్ని గ్రహించుకున్నప్పుడు ఖచ్చితంగా దుఃఖం తప్ప మరొకటి ఏం లేదు. అదే జీవమునిచ్చిన ఆత్మ యొక్క నియమం కృపచేతనే మనం జీవం గలవారు ఏలతారని దేవుడు ఏ రీతిగా అయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడో, ఆ ఏలే జీవితం దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు ఆ ఏలటాన్ని ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మన గవర్నమెంట్ ఉందండి, గవర్నమెంట్ ఒకసారి అధికారంలోకి వచ్చాక అధికారాన్ని పోగొట్టుకోవడానికి కోరుకుంటుంది. ఎవరైనా చెప్పండి. ఈ లోకంలో ఉన్న ఈ జ్ఞానం చొప్పునే మనం ఆలోచిస్తున్నానంటే దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ జ్ఞానం అది మనల్ని ఎంతగా ముందుకు నడిపించాలో ఆలోచించండి. కేవలం ఏదో టైంపాస్కి వచ్చేవారి విషయంలో నేను చెప్పట్లేదు, కానీ నాకు జీవం కలగాలి, క్రీస్తు యేసులో నాకు బహుమానాలు కావాలి, ఖచ్చితంగా నేను మరలా దేవుడు ఈ భూమి మీదకి కాలు పెడుతున్నప్పుడు ఆ వేల రాజ్యంలో తనతో కూడా నేను ఏలే జీవితం నాకు ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు వాక్యాన్ని లేకపోతే ఆత్మానుభవాన్ని, నిర్మల మనసాక్షిని విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మీకు దేవుడు అనుగురించి వాగ్దానాలని మీరు వాగ్దాన రూపకమైన వాక్యంగా మీరు పొందుకొని హృదయంలో ప్రకాశించే ఆ యొక్క సువార్త ప్రకాశాన్ని దేహమందు ప్రత్యక్షపరచబడినప్పుడు కలిగే స్వాస్యాన్ని మీరు అనుభవించగలుగుతారు. తద్వారా ఖచ్చితంగా నీ యొక్క పరుగు కడముట్టించిన తర్వాత ధైర్యంగా ఏం చెప్తావు? నాకు ఒక నీతి కిరీటం ఉంది, జీవ కిరీటం ఉందని చెప్పగలవు ప్రియులారు. నీతే పోతుందని అన్నప్పుడు నీతి కిరీటం ఏడ నుంచి వస్తుంది నీకు చెప్పండి. కాబట్టి అవన్నీ ధర్మశాస్త్ర మూలపు సంబంధము నిబంధన ద్వారా విధించబడిన కట్టడలు ప్రియులారు. కానీ ఆత్మానుసారంగా విధించబడిన కట్టడలు అవే నీతిమంతుని విశ్వాసం మూలముకు జీవితంలోనికి ముందుకు నడిపిస్తాయి. కాబట్టి నిబంధన అర్థం చేసుకోవాలి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును అర్థం చేసుకోవాలి. తద్వారా కలిగే మనస్సాక్షిని అర్థం చేసుకుంటే నీకు విశ్వాసం మూలముకు జీవితం ఏంటో అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నీకు ఆత్మానుభవంలోనికి ముందుకు నడపడానికి నీకు ఆత్మ ప్రభు సహాయం చేస్తాడు ప్రియులారా. కాబట్టి మనం వాక్యం ఎరిగామని అంటే ఏదో బైబిల్ తెలుసని కాదు, హృదయంలో కలిగిన ప్రకాశము దేహమందు ప్రత్యక్షపరచబడాలంటే ఖచ్చితంగా ఈ 3 అవసరమే ప్రియులారా. మీరు ధ్యానించండి, దేవుడు మీకు ఆత్మ ప్రభు సహాయం చేస్తాడు. అటు ఆత్మీయ అనుభవంలోనికి మనల్ని నడిపించాడు అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. తద్వారా విశ్వాసం మూలమగు జీవితంలో ముందుకు సాగుతాం. పాపం చేయకుండా ఉంటే నువ్వేంటి, నీకంటే ఇంకా గొప్పవాడేవాడు? ధైర్యంగా గంతులు వేస్తూ సాక్షార్థంగా నిలబడతాం ప్రియులారా. ఇప్పుడు ఆ ప్రవీణ్ ప్రగడాలన్న ద్వారా ఎలాగైతే ఆయన జీవితం విషయంలో స్పష్టత కలిగి దేవుని రాజ్య విషయంలో ఆయన తుది శ్వాస విరిచి వరకు ఎంత క్రీస్తుని ప్రదర్శించాడన్న విషయాన్ని మనం తేటతెల్లమైపోతుంది. కాబట్టి మనం వాటి గ్రహింపు ఇంకనైనా మనం ఈ యొక్క ఆచారాలు మతాలు విడిచిపెట్టండి. ఇప్పుడు రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది, ఎంతమంది మరి ఆ గుడ్ ఫ్రైడే కోసం సిద్ధపడుతున్నారో నాకైతే తెలియదు. కాబట్టి వీటన్నిటి విషయంలో గ్రహింపుకు రావండి. ఇంకా నేను అక్కడే ఉంటానంటే ఎవరైనా ఏమైనా చేయగలుగుతారో చెప్పండి? ఎవరు ఏం చేయలేరు ప్రియులారు. కానీ దేవుడు ఆ రీతిగా ఉంచడానికి
మానవుణ్ణి సిద్ధపరచుకోలేదు. దేవుడు మానవునిగా ఉంచి ఏలే జీవితం కోసం తన రాజ్యంలో మనల్ని ఏలేవారిగా ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనమందరూ అట్టి గ్రహింపు కలిగి ముందుకు సాగడానికి ఆత్మప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.